నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టాలీవుడ్ ముందా బాలీవుడ్ ముందా అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే బాలీవుడే ముందని చెప్పేసి అంటారు. కానీ వెనక వచ్చినటువంటి కొమ్ములు వేడి అన్నట్టుగా ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ తొక్కేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక పారితోషికాలలో హీరోలు అందరిలో కూడా టాలీవుడే అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా మెయిన్గా 100 కోట్ల మించి తీసుకుంటున్న వాళ్ళు ఎవరు అనే లిస్ట్ కూడా ఇప్పుడు వచ్చేసింది. సో మొత్తానికి ఈ టాపిక్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టుగా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కాబట్టి, హిట్ల పరంగా ఒకప్పుడు బాలీవుడ్ ముందుండేది. హిట్ల పరంగా మనం ముందుకెళ్ళిపోవడం వల్ల, వసూలు పరంగా కూడా ముందుకెళ్ళిపోవడం వల్ల హీరోలు డిమాండ్ చేసే స్థాయికి వచ్చేసారు. ముఖ్యంగా మన తెలుగు హీరోలే ఒక 6 మాత్రం ఆ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. అదిగాక బాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు కాస్త టాలీవుడ్ లో విలన్గా వస్తుంది. సో ఇది కూడా సక్సెస్ అనుకోవాలి. కాకపోతే పెరుగుడు విరుగుడు కొరకే అనుకోవాలో, ప్రమాదం కూడా పొంచి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు 100 కోట్లు పైన తీసుకుంటున్న వాళ్ళు 6 కనిపిస్తున్నారు తెలుగులో. ప్రధానంగా ప్రభాసు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మరి రామ్ చరణ్, తర్వాత మహేష్ బాబు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక 6 హీరోలు దాదాపు 100 కోట్ల పైబడి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అట్లాంటిది మరి మలయాళం సినిమా ఇండస్ట్రీలో తొడరం తర్వాత, అంత ముందాక 2 కోట్లు 3 కోట్లు తీసుకునే మోహన్ లాల్ ఇప్పుడు తొడరం తర్వాత నుంచి మాత్రమే 200 కోట్లు. అంటే ఎంపురాను L2 ఎంపురాను హిట్ అయింది, తొడరం హిట్ అయిన తర్వాత మాత్రమే 20 కోట్లు తీసుకుంటున్నాడంట. అట్లా చూసుకుంటే మరి వాళ్ళు చాలా రీజనబుల్గా తీసుకుంటారు. ఇంత ఎక్కువ తీసుకోవడం వల్ల ఒక ప్రమాదం ఉందని చెప్పడం నా ఉద్దేశం. వీళ్ళు మన వాళ్ళు ముందున్నారని ముచ్చట పడాలో, రేపు పొద్దున ఇది ప్రమాదం పొంచి ఉందని ఇది అవ్వాలి తెలియట్లా. అదేమంటే ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు మేము తీసుకోవడానికి ఏంటని వాళ్ళు అనొచ్చు. నిర్మాతలు ఇస్తున్నారు, మేము తీసుకున్నామని వాళ్ళే అంటారు. మరి వాళ్ళే సినిమా లేకుండా పోలేదుగా, ఇస్తున్నారుగా నిర్మాతలు. అది పరిస్థితి. అయితే సాధారణంగా ఇక్కడ 2 రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఒకటి, గతంలో కొంతమంది హీరోలు అన్నట్టు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నామన్నా, లేదా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు అనేది ఒకటైతే, రెండోది ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తే సక్సెస్ అయితే దాంట్లో షేర్ ఇవ్వడంలో తప్పులేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు జైలర్ సినిమాకి సంబంధించి 100 కోట్లు తీసుకున్నారని ఒక వార్త వచ్చింది. అయితే ఆ సినిమా 100 కోట్లు కాదు 110 కోట్లు తీసుకున్నారని, దాని తర్వాత హిట్ అయిన తర్వాత మళ్ళీ 100 కోట్లు కళానిధిని మారన్ గారు ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇలాంటివి అయితే ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు పారితోషికాలు ఎక్కువ తీసుకోవడం బట్టి మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు కూడా పక్కకు వెళ్తున్నాయి, స్టోరీలు అంత బడ్జెట్ పెట్టలేక. సో వాస్తవాన్ని దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రజనీకాంత్ గారు ఇప్పుడు కూడా టాప్లో ఉన్న వ్యక్తి ఎవరంటే రజనీకాంత్ అని చెప్పాలి. 300 కోట్లు తీసుకుంటున్నాడు కూలీ సినిమాకి అనేది. అంటే దాంట్లో ఒక 200 కోట్లు 100 కోట్లు ముందు ఇస్తారండి. మిగతావన్నీ లాభాలు వస్తే వచ్చే లాభాల్లోంచి మీకు ఇంత షేర్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒకవేళ రాలేదనుకోండి ఖచ్చితంగా అది వదులుకుంటారు. అందుకనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన వాళ్ళు కూడా తీసుకున్న 100 కోట్లు పైబడి తీసుకున్నా కానీ, 200 కోట్లు తీసుకున్నా కానీ వచ్చే షేర్లోంచి తీసుకుంటారు. కానీ ముందే ఒకడు 100 కోట్లు తెచ్చి 200 కోట్లు ఇమ్మంటే ఇచ్చే కెపాసిటీ మన వాళ్ళకి లేదు. సిండికేట్గా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు కూడా. సిండికేట్గానే నిర్మాతలు అందరూ కలిపి 4 నిర్మాతలు 5 నిర్మాతలు కలిపి సిండికేట్గా ఇస్తున్నారు. ఆ ముఖ్యమైన డబ్బులు ఇస్తే మనకి ఇబ్బంది పడతాం ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇలాంటి అగ్రిమెంట్లే చేసుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఇంత ఇస్తాం, హిట్ కాలేకపోతే ఇవ్వలేమంటారు. దానికి పక్కాగా అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏరియా వైజ్గా రైట్స్ రాయించుకోవాలి. మన వాళ్ళు అమాయకులేం కాదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నారని చెప్పాల్సి వస్తుంది. అంటే రజనీకాంత్ ఏదైతే చేస్తున్నాడో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు దాదాపు. అయితే దాదాపు 70s 80s లో వచ్చిన హీరోలు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో అత్యంత ఎక్కువగా పారితోషికం తీసుకుంటుంది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అనుకోవాలి. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 4 ఆ మెగాస్టార్స్ ఉన్నా సరే వాళ్ళెవరికి కూడా 100 కోట్లు దాటినటువంటి జాబితాలో లేదు. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ఎలా ఈ వయసులో కూడా దాదాపు 171 సినిమాలు, దాని తర్వాత కూడా ఆయన 200 పైచిలుకు, దాదాపు 250 పైచిలుకు 250 కోట్ల పైచిలుకు పారితోషికం తీసుకుంటున్నారంటే ఎలా చూడాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్? ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేసిందని చెప్పొచ్చండి. ఎందుకంటే రజనీకాంత్ రాజకీయాలకు వెళ్ళుంటే ఆయన ఈ పాటికి అనారోగ్యం పాలైపోయేవాళ్ళు. ఆయన ఇక్కడికి ఆరోగ్యంగా ఉంటున్నాడంటే కారణం ఏంటంటే ఆయన రాజకీయాలకు గుడ్పై చెప్పేసి సినిమాల మీద ఫోకస్ పెట్టడం వల్ల జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఆ ప్రశాంతత కారణం అదే. ఆ నిర్ణయం మాత్రం మార్చేసింది ఆయన జీవితాన్ని. ఆయన హ్యాపీగా ఇంకో 2-3 సినిమాలు చేసుకున్నా హ్యాపీ. ఈ వయసులో అంతంత అమౌంట్ తీసుకోవడం అనేది గ్రేట్ అసలు. కాబట్టి ఆయన మనం కాస్త పక్కన పెట్టి మిగతా యంగ్ హీరోల పరంగా చూసుకుంటే 175 కోట్ల వరకు విజయ్ తీసుకుంటున్నాడు. మరి అలాగే అతని మీద ఈయన కూడా, అజిత్ కూడా 175 కోట్లు అంటున్నారు కానీ అంత ఉండదు అజిత్కి నాకు తెలిసి. ఎందుకంటే సక్సెస్ రేటు అంత అజిత్కి లేదు.
కాకపోతే ఏదో పోటీ కోసం మేము తగ్గలేదని చెప్పుకోవడానికి కోసం రాసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన అల్లు అర్జున్ కూడా ఉన్న హీరోల్లో ఎక్కువ రెమ్యునరేషన్ అల్లు అర్జున్ పేరుతోనే ఉంది. 200 కోట్లు అంటున్నారు. అలాగే 180 కోట్లు మిగతా హీరోలు, దాదాపు మహేష్ బాబు 180 కోట్లు తీసుకుంటున్నారు రాజమౌళి సినిమాకి చెప్పి అంటున్నారు. ఇట్లా ఈ స్థాయిలో ఉన్నాయండి. 100 కోట్లు పై అంటున్నాం కానీ 150 పైనే ఉన్నాయి. 150 నుంచి 200 కోట్ల మధ్యలోనే వీళ్ళు రెమ్యునరేషన్ బయటకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ 100 కోట్ల సంబంధించినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా టాలీవుడ్ లోనే కనిపిస్తున్నారు. మనకి బాలీవుడ్ లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే తమిళనాడులో మాత్రం మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అదే విధంగా విజయ్ తలపతి, అదే అజిత్. సో ఈ ముగ్గురే కనిపిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? మన వాళ్ళు 6 కనిపిస్తున్నారు, అక్కడ 3 కనిపిస్తున్నారు. ఇక అసలు ఈ రేంజ్లో దరిదాపులో కూడా లేని వాళ్ళు చెప్పాలంటే మలయాళ హీరోలే. వాళ్ళ సినిమా నిర్మాణం ఖర్చు తక్కువే, వాళ్ళకి వచ్చే రాబడి కూడా ఎక్కువే. పైగా వాళ్ళు ఆ సబ్జెక్ట్ సక్సెస్ రేట్ వాళ్ళకి ఎక్కువ ఉంది. మనకి వాళ్ళతో పోల్చుకుంటే చెప్పాలంటే మనకు లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది సార్. ఏంటి అంటే తక్కువ పారితోషికం తీసుకుంటున్నారు కాబట్టి మంచి కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ ని బాగా చూపించగలుగుతున్నారు. ఎందుకంటే నిర్మాణంలో ఆ డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతారు, మంచి సినిమాలు బయటకు వస్తాయి. కానీ ఇక్కడ తీసుకోవడమే మన వాళ్ళు పారితోషికం ఎక్కువ తీసుకునేసరికి దానివల్ల సరైనటువంటి సినిమాలు కూడా పెట్టలేకపోతున్నారని చెప్పి అనుకోవచ్చుగా. అదే వాస్తవానికి వీరు పారితోషికం తగ్గించుకొని మంచి కంటెంట్ ఎంచుకునేటువంటి ఒక ఆప్షన్ ఇస్తే మనకు ఇంకా సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉందా లేదంటే ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు మంచి కథలు ఎంచుకోవడం, ఎక్కువ సినిమాలు చేశారనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్లు వస్తాయి. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వ్యక్తి, బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు వాళ్ళ జనరేషన్లో అద్భుతంగా సినిమాలు చేసుకున్నారు, సక్సెస్లు వచ్చినాయి. అంతకుముందు జనరేషన్లో అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు అద్భుతమైన హిట్లు ఇచ్చారు. ఇప్పుడు హిట్లు ఎక్కడ ఉంటున్నాయి? ఆ సినిమా ఫలితాలు ఏంటి? ఎన్నికల ఫలితాలలాగా చూడాల్సి వస్తుంది. ఒక సినిమా హిట్ అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది టాక్ వచ్చేస్తుంది బయటికి. మీరు అన్నట్టుగా మంచి దర్శకుడు సినిమా కానీ లేకపోతే మంచి హీరో సినిమాని చూడాలంటే మీరు అన్నట్టు ఎన్నికల 5 ఏళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి, ఆ సినిమా ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే ఏం ఎన్నికల ఫలితాలాగానే ఉంది. అది టాక్ బయటకు వచ్చిన తర్వాత డల్ అయిపోతుంది థియేటర్లో. ఆదివారం అయిపోయింది, సోమవారం నుంచి థియేటర్లో సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకంటున్నాను, మీరు మామూలుగా ఫ్యామిలీ డ్రామాలు తీసుకొని చక్కగా మన స్థాయిని బట్టి మన సినిమాలు చేసుకుని వెళ్ళాలి. కానీ మనం హాలీవుడ్ స్థాయి కాదు. టెక్నికల్గాను వాళ్ళు ముందుంటారు, వాళ్ళు మేకింగ్ పరంగానే అలా ఉంటారు, సంవత్సరాల తరబడి తీస్తారు, అవతారలాగా తీసుకుని వెళ్ళిపోతారు. మనం కాదు కదా, 1-2 సినిమాలు అలా చేయొచ్చు. పులిని చూసి నాకు వాత పెట్టుకున్నట్టుగా అందరు దర్శకులు మేము పాన్ ఇండియా, నేను పాన్ ఇండియా హీరోని అయిపోయానని ఒక సినిమా చేస్తాడు హీరో, 2వ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేయండి అంటాడు. నిర్మాతకేమో ఆ హీరోతో సినిమా చేయాలని ఉంటుంది. ఒక సినిమా హిట్ అయిపోయేసరికి ఆయన సెట్టే కూర్చుంటాడు. నిర్మాతలు రిస్క్లో పడుతున్నారు. అట్లా కాకుండా అందరూ అదే దారి కాకుండా ఏదో 1-6 సినిమాలు, 2 సినిమాలు మీరు ఫ్యామిలీ సినిమాలు చేసుకోండి. మిగతా సినిమాలు మామూలుగా చేసుకుని నార్మల్ రెమ్యునరేషన్ తీసుకోండి. ఎందుకు అంతంత రిస్క్ చేయడం ఎందుకు? సినిమాల మీద ఒక పడిందంటే సినిమా ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోద్ది. ఇవాళ సంక్షోభంలో తెలుగు ఇండస్ట్రీ ఉందంటే కారణం అదే. మిగతా ఇండస్ట్రీ పరిస్థితి అట్లా లేదు చెప్పాలంటే. మలయాళ ఇండస్ట్రీ చాలా సేఫ్లో ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 100 కోట్లు మనం తీసుకుంటున్నా సరే ఖచ్చితంగా ప్రమాదం ముందే పొంచి ఉందనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. సో వాస్తవానికి వీటి మీద కొంచెం దృష్టి అయితే తెలుగు ఇండస్ట్రీ పెట్టాలని అయితే ఆలోచిద్దాం. నమస్తే.